హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, నేను ప్రీవియస్గా లాస్ట్ వీక్లో అయితే మన జియో గురించి కంప్లీట్గా డీకోడెడ్ అయితే అనుకోవచ్చు దాని పేరు. సో దాని గురించి అయితే డిస్కస్ చేసాం. అందులో నేను 2G స్ట్రక్చర్ గురించి, 3G స్ట్రక్చర్ గురించి అయితే డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో నేను 4G స్ట్రక్చర్ గురించి అండ్ జియో ఎలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎలా అయితే వచ్చింది, సో వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్లాన్, సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో గైస్, లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేయబోతాం. సో నేను 4G ఎరా గురించి మాట్లాడే ముందు ఫస్ట్గా ఒక చిన్న రీక్యాప్ అనుకోండి. 2G 3 గురించి అయితే చెప్తాను. సో 2G 3Gకి అయితే మనం మోస్ట్లీ చేంజెస్ అయితే ఎక్కడా లేదు. 2G నెట్ వచ్చి హయ్యెస్ట్ నెట్ వచ్చి మనకి 170 kbps అయితే పడేది. అదే 3G వస్తే మనకి స్టార్టింగే 300+ అయితే kbps అయితే పడడం అయితే జరిగింది. సో నెట్ స్పీడ్ ఉండడం అయితే జరిగింది. సో ఇదే 2Gకి 3Gకి మనకున్న చేంజెస్. మిగతా కాల్స్ దగ్గర నుంచి అన్నీ సేమ్. మన కాల్ స్ట్రక్చర్, మనం ఇక్కడి నుంచి మనం ఫోన్ చేస్తే మనకి ఇక్కడి నుంచి మన సెల్ టవర్కి అయితే సిగ్నల్ వెళ్తుంది వైర్లెస్గా. సో సెల్ టవర్ నుంచి మనకి ఈ స్విచ్చింగ్ సెంటర్స్కి అయితే వైర్లెస్గా అయితే సిగ్నల్ వెళ్ళడం అయితే జరుగుతుంది. స్విచ్చింగ్ సెంటర్ నుంచి మనం ఏ లొకేషన్కి అయితే ఫోన్ చేస్తున్నామో, ఏ ఊరికైతే ఫోన్ చేస్తున్నామో ఆ ఊరు దగ్గర ఉన్న స్విచ్చింగ్ సెంటర్ దాకా మధ్యలో మల్టిపుల్ స్విచ్చింగ్ సెంటర్స్ అయితే ఉండేది. సో వైర్డ్ బై ఎర్త్, భూమి లోపల నుంచి వైర్లు అయితే కనెక్షన్తో అయితే ఆ స్విచ్చింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో వైర్ విధంగా అయితే ఆ స్విచ్చింగ్ సెంటర్స్కి అయితే కనెక్ట్ అయ్యి మనం ఏ ఏరియాకి అయితే ఫోన్ చేస్తున్నామో ఆ ఏరియా దగ్గర ఉన్న స్విచ్చింగ్ సెంటర్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో అక్కడ స్విచ్చింగ్ సెంటర్ నుంచి ఆ ఏరియాలో ఉన్న సెల్ టవర్కి అయితే సిగ్నల్ అయితే వెళ్తుంది. సెల్ టవర్ నుంచి మొబైల్కి అయితే వైర్లెస్గా అయితే సిగ్నల్ వెళ్ళడం అయితే జరుగుతుంది. సో సింపుల్ 2G 3G ఇదే ఫోన్ చేయడం. అండ్ మెసేజ్ నెట్ యూజ్ చేయడానికి ఈ స్విచ్చింగ్ సెంటర్స్ దగ్గర ప్లేస్లో రౌటర్స్ అని అయితే ఉండేది. సో అంతే చేంజ్, స్విచ్చింగ్ సెంటర్స్ బదులు రౌటర్స్, మిగతాదంతా ఒకే ప్రాసెస్ అయితే ఉండేది. సో ఇది మనకి 2G 3G వర్కింగ్. ఇంకా 4G అయితే ఎలా వర్క్ అవుతుందో అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. 4G వచ్చి మనకి 2016 నుంచి ఇప్పటికీ 4G అయితే రన్ అవుతుంది. ఇప్పుడు 5G వచ్చింది, కానీ దీని స్ట్రక్చరల్ ప్లాన్ అయితే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. సో అందుకనే 5G గురించి అయితే నేను డిస్కస్ చేయట్లేదు. కంప్లీట్గా అఫీషియల్గా మనకి ఇది ఇన్ఫర్మేషన్ అని తెలిసాక అప్పుడు నేను సపరేట్గా 5G స్ట్రక్చర్ గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను. అప్పటిదాకా అయితే నేను వీడియో అయితే చేయదలుచుకోలేదు. సో అందుకనే ఈ వీడియోలో నేను 5G సెక్టార్ని అయితే స్కిప్ చేశాను, 5G ఎరాని అయితే స్కిప్ చేశాను. సో ఇప్పటికీ మనకు 5G ఇప్పుడిప్పుడే ఇంకా మనకు వస్తుంది. మనకు కంప్లీట్గా 4G రావడానికి ఇంకా ఇన్ని సంవత్సరాలు అయితే పడింది. 2016 నుంచి ఇప్పటికీ ఇంకా 5G రావడానికి కూడా అయితే మనకి చాలా టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు 4G స్ట్రక్చర్ అయితే ఎలా ఉంది ఏంటి అని అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న చార్ట్ చూసారనుకోండి, ఇది మనకి 2G 3G స్ట్రక్చర్ అంతా ఒకేలాగా ఉంటుందని చెప్పే కదా. సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేశారు. 2G వాయిస్ నెట్వర్క్ వచ్చి అండ్ ప్లస్ డేటా నెట్వర్క్. ఇందులో మనకేంటంటే వాయిస్ నెట్వర్క్ సపరేట్గా అయితే ఉండేది, డేటా నెట్వర్క్ సపరేట్గా అయితే ఉండేది. సో రెండిటికి అయితే మనకి సపరేట్ అయితే కంప్లీట్ నెట్వర్క్ అయితే ఉండేది. స్విచ్చింగ్ సెంటర్స్ అని వాయిస్కి, రౌటర్స్ అని డేటాకి, రెండిటికి ఖర్చు కూడా అలాగే అయితే ఉండేది. ప్రతి దానికి ఇండివిజువలే. సింపుల్ చెప్పాలంటే రెండు కలిసి ఉన్నది అయితే కాదు, రెండు విడివిడిగా అయితే ఉంటాయి. అందుకే కొన్నిసార్లు సిగ్నల్ ఉన్నా మనకి 2G 3Gలో నెట్ అయితే వచ్చేది కాదు. కొన్నిసార్లు సిగ్నల్ లేకపోయినా నెట్ అయితే వచ్చేది 2G 3Gలో. బట్ 4Gకి చూసుకుంటే ఇక్కడ మీరు చూసారంటే ఆ వాయిస్ నెట్వర్క్ అనేది కంప్లీట్గా అయితే రిమూవ్ చేసేసారు. ఇక్కడ మీరు చూసారంటే వాయిస్ నెట్వర్క్ అనేది లేదు, డేటా నెట్వర్క్ ఒక్కటే అయితే ఉంది. ఏదైతే రౌటర్స్ అయితే ఉన్నారో అదొక్కటే ఉంది. బట్ మనకు కాల్స్ అయితే ఎలా వచ్చేదంటే ఈ రౌటర్స్ ఉపయోగించుకునే మనకైతే కాల్స్ అయితే వచ్చేది. సో ఎలా అంటే సింపుల్గా ఇంటర్నెట్ కాల్, మనం వైఫై యూస్ చేసుకుని ఇప్పుడు మనం వాట్సాప్లో అయితే ఎలా కాల్ చేస్తాం, సో అది నెట్ యూస్ చేసి కాల్ చేస్తాం, బ్యాలెన్స్ వల్ల కాదు. సేమ్ అలాగే నార్మల్ కాల్స్ను కూడా వీళ్ళు అలాగే అయితే తీసుకొచ్చేవాళ్ళు. అందుకనే మనకి జియో 4G స్టార్టింగ్లో నార్మల్గా యాప్ నుంచి కాల్ చేసుకునే అవకాశం అయితే ఉండేది కాదు. జియో కాల్ అనే యాప్ అయితే ఉండేది. సో దాని నుంచి ఫోన్ వెళ్తేనే మనకు ఫోన్ అయితే వెళ్ళేది. సో ఆ జియో కాల్ యాప్ అనేది సింపుల్గా చెప్పాలంటే మీకు వాట్సాప్
వాట్సాప్లో మీరు వాయిస్ కాల్ చేసుకునే ఫ్యూచర్ ఏదైతే ఉందో సేమ్ అలాంటిదే ఈ జియో కాల్ అనే యాప్, సేమ్ ఆ ఫ్యూచరే. సో ఎప్పుడైతే ఈ వోల్టీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ అయితే వచ్చిందో సో అప్పుడైతే మనకి ఈ జియో యాప్ కాల్ యాప్ ఇవేం అక్కర్లేదు, డైరెక్ట్గా నార్మల్ కాల్ నుంచి అయితే కాలింగ్ యాప్ నుంచి అయితే మనం చేసేయచ్చు. సో అప్పటిదాకా మనకి ఈ వోల్టీఈ వచ్చే వాయిస్ ఓవర్ ఎల్టీఈ వచ్చే ముందు దాకా అయితే మనకైతే ఎల్టీఈ మాత్రమే అయితే ఉండేది. సో దానివల్ల నెట్ అయితే మనకి స్పీడ్గా అయితే వచ్చేది, బట్ కాలింగ్ ఫ్యూచర్కి వచ్చేసేటప్పటికి మనం జియో కాల్ నుంచి యూస్ చేసుకుంటే మనకైతే వెళ్ళేది. సో అందుకనే అలాంటి టైంలోనే మనం ఒకరికి కాల్ చేస్తుంటే సడన్గా మధ్యలో ఇంకోళ్ళకైతే కనెక్ట్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్స్ అంతా జరిగేది, ఈ ఇష్యూస్ అంతా ఈ ఎల్టీఈ వల్ల. ఎందుకంటే కంప్లీట్ నెట్ మీదే డిపెండ్ అవ్వడం వల్ల ఇలా అయితే జరిగేది. ఎప్పుడైతే ఈ వాయిస్ ఓవర్ ఎల్టీఈ వచ్చిందో మనకు ఆ ప్రాబ్లమ్స్ చాలా వరకు అయితే తగ్గిపోయింది. ఇప్పటికీ కనెక్ట్ అవుతుంది వేరే వాళ్ళకి, కానీ అంత పెద్దగా ఫ్రీక్వెంట్గా అయితే జరగదు. సో అప్పుడప్పుడు అయితే జరిగేది. ఈ డేటా స్ట్రక్చర్ యూస్ చేసుకునే వీళ్ళు కాలింగ్ స్ట్రక్చర్ కూడా ఇంప్లిమెంట్ అయితే చేశారు. కంప్లీట్గా ఈ డేటా స్ట్రక్చర్లోనే మొత్తం అయితే పెట్టారు. మనం ఇప్పుడు నార్మల్గా కాల్ చేసినా మనకి అది నెట్ కాల్ కిందకి అయితే వెళ్తుంది, ఎందుకంటే ఈ ఇంటర్నెట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదే యూస్ చేసుకుంటుంది కాబట్టి అలా అయితే లేదు. అందుకనే మనకి ఈ ఫోన్స్ అనేది ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే వచ్చేవి. సో ఇప్పటిదాకా నేను 2G గురించి డీటెయిల్గా చెప్పా, 3G గురించి చెప్పా, ఇప్పుడు 4G గురించి కూడా అయితే మీకు అర్థమైతే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ చార్ట్ని కనుక చూసుంటే ఇది మనకి టెలికాం అనేది అసలు ఎలా ఎవాల్వ్ అయ్యింది అనే దాని గురించి ఈ చార్ట్. 2G నుంచి మనకి 2.5G, 2.5 నుంచి 2.75G. సో ఇది నేను మీకు చెప్పా 2G సెక్టార్లో ఇలా 3గా అయితే వెళ్ళింది. సో GSM, CDMA అని అయితే మనకి 3G దాకా అయితే ఉండేవి. సో ఇందులో మీరు చూసారనుకోండి 2Gలో మనకి GPRS అయితే ఉంది, 64 kbps స్పీడ్ అయితే వచ్చేది టాప్. తర్వాత ఎడ్జ్కి అయితే వెళ్ళింది, అది వచ్చి మనకి 170 kbps స్పీడ్కి అయితే వచ్చింది. ఇంకా 3Gలో కూడా మనకి 3G, 3.5G, 3.75G అయితే ఉంది. సో ఇందులో వచ్చి మనకి ఇంటర్నెట్ దగ్గరికి వచ్చి డేటా దగ్గర నుంచి 3 సెగ్మెంట్స్ కిందకైతే డివైడ్ అయింది. UMTS ఇది వచ్చి మనకి 300 kbpsతో అయితే వచ్చింది. ఇంకా HSPA వచ్చి మనకి 1.5 mbps స్పీడ్తో అయితే వచ్చేది. HSPA ప్లస్ వచ్చి మనకి 4 mbps స్పీడ్తో అయితే వచ్చింది. ఇంకా మనకి 4G వచ్చి మనకి LTE, సో ఇది వచ్చి మనకి 60 mbps కిందకైతే వచ్చింది. సో మనం వాయిస్ ఓవర్ ఎల్టీ అన్నావు కదా, అది ఇక్కడ లేదేంటి అని అయితే అడుగుతారు. వాయిస్ ఓవర్ ఎల్టీ అనేది మనకి కాల్స్కి అయితే యూజ్ అయ్యేది, అంటే డేటాకు కూడా యూజ్ అవుతుంది, కానీ మనకి ఇంకా చాలా స్పీడ్ అయితే ఉంది. సో ఇంకా దాని గురించి అయితే ఎవరు క్యాలిక్యులేషన్ అయితే చేయలేదు. సో అందుకనే నాకు తెలిసి ఇందులో అయితే మెన్షన్ చేయలేదు. సో ఇది గైస్ మనకి కంప్లీట్గా జియో టెలికాంలో మనకైతే వచ్చింది. సో ఎలా అయితే హిస్టరీని క్రియేట్ చేసిందో ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మాట్లాడేది ఈ స్ట్రాటజీ ప్లాన్. అసలు జియో ఎందుకు సడన్గా ఇలా టెలికాం సెక్టర్లోకి ఇలా రెవల్యూషన్ అయితే తీసుకొచ్చింది, రిలయన్స్ నుంచి ఎందుకు ఇలా మారింది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్టింగ్లో అయితే జియో అంటే ఓన్లీ మొబైల్ వరకే తెలుసు. ఇప్పుడు జియో అంటే జియో గ్రాసరీ దగ్గర నుంచి అన్నీ మనకైతే జియో దగ్గర నుంచి అయితే వచ్చేసాయి. జియో పే చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మెయిన్గా తీసుకురావడానికే ఒక పునాదిలాగా వేసిందే ఈ టెలికాం సెక్టార్. సో జియో టెలికాం అని చెప్పి స్టార్టింగ్లో 1GB 2GB అన్లిమిటెడ్ ఎంతైనా వాడుకోండి డేక్ అని చెప్పి తర్వాత 1GB చేసి ఇప్పుడు 1GB ప్లాన్, ఇవంతా అన్ని టెలికాం సర్వీస్ని అయితే మూతపడిపోయేలాగా చేసి చాలామంది అయితే ట్రాయ్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చారు, మేము జియో వల్ల మేము నష్టాల్లోకి వెళ్ళిపోతున్నామని. సో ఆ విధంగా అయితే తీసుకొచ్చి ఫ్రీ 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 అని స్టార్టింగ్లో అని చెప్పి ఎవరు అడిగినా జియో అనేలాగా జియో 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 ఎవరి నోట్లో అయినా ఆ పేరు వచ్చేలాగా అయితే తీసుకొచ్చింది. సో మెల్లిగా అక్కడి నుంచి జియో అనేది స్టార్ట్ చేసుకుంది. గ్రోసరీస్ అని చెప్పి, ఏ జియో డ్రెస్సింగ్ అని చెప్పి, మెడిసిన్స్లోకి అని చెప్పి, ఇప్పుడు ప్రతి సెక్టార్లోకి అయితే జియో దిగిపోయింది. సో ఇప్పుడు గ్రాసరీస్ కూడా చాలామంది అయితే జియో యాప్ నుంచి అయితే పర్చేస్ చేస్తున్నారు, జియో మార్ట్. సో ఇది రిలయన్స్ వాళ్ళదే. సో అన్నీ దీనికి కనెక్ట్ అయ్యింది రిలయన్స్. సో రిలయన్స్కి ఇది వరకు రిలయన్స్ మార్ట్కి వెళ్ళి కొనడం రావడమే తప్ప ఆన్లైన్ ఇలాంటివి అయితే ఉండేది కాదు. ఈ బిగ్ బాస్కెట్లు ఇవన్నీ పాపులర్ అయ్యాక జియో మార్ట్ అని అయితే తీసుకొచ్చేసాడు. వెంటనే బిగ్ బాస్కెట్లు ఇవన్నీ మించి జియో మార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళ దగ్గర ఉన్న సెక్టార్ అయిపోయి ఇంక ఎక్స్ట్రా వీళ్ళు అయితే ఏం పెట్టలేదు, జియో మార్ట్ వీటిల్నే పెట్టుకున్నారు. సో వీటి నుంచే
ఉన్నాయి అన్నీ. కానీ జియో యాప్స్ అని చెప్పి ఇవన్నీ క్రియేట్ చేసి మనం ఏం ఆర్డర్ పెట్టినా మనకి రిలయన్స్ స్మార్ట్ నుంచి అయితే మనకైతే వస్తాయి. ఇది వరకు రిలయన్స్ స్మార్ట్ నుంచి ఆన్లైన్ డెలివరీ అని అయితే లేదు, జస్ట్ జియో మార్ట్ అని చెప్పి ఒక యాప్ అయితే క్రియేట్ చేశారు. కానీ మనకు గూడ్స్ అవన్నీ వచ్చేది రిలయన్స్ స్మార్ట్ నుంచి. సో ఇలా వాళ్ళ బిజినెస్ ప్లాన్ అయితే స్ట్రాటజీ మార్చుకుని కంప్లీట్గా రిలయన్స్ అనే పేరును అలాగే ఉంచారు. జియో అనేది యాడ్ చేసి ఇప్పుడు జియోను ఒక పాపులర్గా అయితే తీసుకొచ్చారు. బ్యాక్ ఎండ్లో మొత్తం జరిగేదంతా రిలయన్సే, కానీ పైకి మనకు ఉన్నది జియో. సో గైస్ ఇది అర్థమై ఉంటుందిగా. ఇలా వీళ్ళ స్ట్రాటజీ ప్లాన్ అయితే వేసుకుని అయితే తీసుకొచ్చారు. దీనికి కొన్ని ఇయర్స్గా అయితే వాళ్ళు అయితే ప్లానింగ్ ఇదంతా చేసి స్ట్రగుల్ అయ్యి చాలా కష్టపడి మొత్తానికి ఇప్పుడు జియో అనేది సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం అయితే మరింది. సో ఇదంతా జియో సక్సెస్ఫుల్గా అవ్వడానికి మొత్తానికి పునాది వచ్చి మనకి టెలికాం సర్వీస్. సో టెలికాం సర్వీస్ అనేది చాలా ఫ్రీ పబ్లిసిటీ అయితే ఇచ్చింది. ఫ్రీ అనే కాదు, టెలికాం అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ వాడతారు, ఎవరైనా అందులో సిమ్ అయితే వాడతారు. జియో ఫ్రీగా ఇస్తుందనగానే డేటా అందరూ జియోకి అయితే స్విచ్ చేశారు. జియో పేరు అంతలా అయితే అందరు జనాల్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో అలా మెల్లిగా జియో మార్టు, జియో ఇది, జియో అది అని చెప్పి వీళ్ళు యాప్స్ అయితే తీసుకొచ్చారు. జియో వాడే వాళ్ళకి జియో యాప్స్ గురించి ఈజీగా తెలుస్తుందిగా. సో అలా ఇప్పుడు ఆ జియో యాప్స్ వేరే సెక్టర్స్, జియో మెడిసిన్స్, ఇలా అన్ని సెక్టార్స్లోకి అయితే ఏ జియో క్లోతింగ్ సెక్టార్స్ వీటిలో అన్నిటిలోనూ జియో అయితే దిగింది. సో చక్కగా అన్నిటిలోనూ మంచి బిజినెస్ అయితే వస్తున్నాయి, వాళ్ళకి మంచి లాభాలు కూడా అయితే రావడం అయితే స్టార్ట్ అయింది. సో ఇలా ఫ్యూచరిస్టిక్గా జియో అయితే ప్లాన్ చేసి సో ఈ విధంగా అన్నిటినీ ఒక చోటుకి తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సింది ఈ జియో. సో ఆ జియో అనేది వీళ్ళు టెలికాం సెక్టార్ని అడ్వర్టైజ్మెంట్ కిందకైతే యూస్ చేసుకున్నారు. సో అన్ని సెక్టార్స్ని కలిపి ఒక పేరు కిందకైతే తీసుకొచ్చారు. బ్యాక్ ఎండ్లో ఇదంతా రన్ చేసేది దీని అన్నిటికి మెయిన్ పునాది వచ్చి రిలయన్స్. అండ్ ఈ జియో పేరుని పాపులర్ అయ్యడానికి పునాది వచ్చి టెలికాం సర్వీస్. సో ఇది గైస్ కంప్లీట్గా జియో గురించి. నాకు తెలిసి మీకు డీటెయిల్గా అయితే దీని గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.